హాయ్ హలో అందరూ బాగున్నారా అండి? పెళ్ళికొడుకుని చేసిన రోజు వాళ్ళ అక్క, బావ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి ఫోటోలు దిగారండి. తాంబూలం తీసుకొని వాళ్ళ అక్క అందరు ఇక గ్రూప్ ఫోటోలు అట్లా దిగారు. చుట్టాలందరం కలిసి గ్రూప్ ఫోటోలు మా అత్తయ్య ఫ్రెండు అట్లా ఎవరికి వాళ్ళు అట్లా దిగేసి తాంబూలాలు తీసుకొని అలా ఎంజాయ్ చేసాము. ఇంకా కాళ్ళగోళ్ళకి బాబుని తీసుకెళ్తున్నాము. మేము చెప్పాను కదా మాకు వాళ్ళకి వేరు వేరే ఉంటాయి అనేసి అట్లా బియ్యము పోస్తున్నారు చూసారండి. ఇట్లా 5 ముత్తైదువులతో లేకపోతే 9 మందితో అట్లా పోపిస్తారండి. చేడతో బియ్యం తీసుకొని అట్లా చుట్టూ పోపిస్తారు. మా ఇంట్లో పెళ్ళిళ్ళకి మేమేం చేస్తామంటే మంగళాతను వచ్చి వడ్లు తీసుకొస్తాము. ఆ వడ్లు పోస్తాడు ఇట్లా ముగ్గులాగా అట్లా వేసి దాని మీద క్లాత్ వేసి దాని మీద అబ్బాయిని కూర్చోబెడతాము. మా పిన్ని వాళ్ళము ఇట్లా చేస్తున్నారు. చుట్టాలము కానీ చుట్టాల్లోనే చూడండి ఎన్ని వెరైటీలు పెళ్ళిళ్ళు ఉన్నాయో అట్లే ఉంటుంది. మేము చూసి ఆశ్చర్యపోయాము. ఇదేంటబ్బా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అంటే, మాలో మేము ఇంతే చేస్తాము, అసలు ఎవరైనా ఇట్లా చేస్తారు కానీ అంటున్నారు. మేమైతే ఇట్లా చెయ్యము, మేము ఇన్ని పెళ్ళిళ్ళు చేసాం కానీ మేమైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ ఇట్లా చూడటం మేము అనేసి అన్నాం మేము. అని మేము ఆశ్చర్యంగా చూసి ఆ పెళ్ళిని ఎంజాయ్ చేసాము. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా, ఇదే ఫస్ట్ కాబట్టి మాకు అట్లా అనిపించింది. అటు సైడ్ చేసే మీలో కూడా కొంతమంది చేస్తే అట్లా చేసి ఉండొచ్చు, మాకైతే తెలియదు కదా, అందుకని అంటున్నాను నేను. ఇంకా కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు డబ్బులు తిప్పేసి దాంట్లో వేస్తారు కదా, చుట్టాలందరం వచ్చిన వాళ్ళంతా అలా చేస్తూ ఉన్నాం. ఇంకా మీరు చూడండి ఈ పెళ్లి వేడుకని. ఇంకా అయిపోయినాయండి, ఇంకొక వీడియో ఉంది, అదైతే ఇంకా అయిపోయినట్టే. నాతో పాటు మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు పీటలు తీసుకురావడానికి వెళ్తున్నారు. పక్కన వాళ్ళ ఇంట్లో పెడతాం కదా, అవి తీసుకురావడానికి వెళ్తున్నారు. కొంతమంది ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేస్తే ఆడవాళ్ళు వెళ్ళరు, మగవాళ్ళే వెళ్ళి తీసుకొస్తారు. మొన్న ఎక్కడో పెళ్ళికి వెళ్ళాను నేను, అక్కడైతే అసలు ఆడవాళ్ళే వెళ్ళలేదు, అంతా మగవాళ్ళే వెళ్ళారు. ఇక్కడైతే మేమైతే ఆడవాళ్ళం కూడా వెళ్తాము, ఎందుకంటే వాళ్ళకి బొట్టు పెట్టి అవన్నీ చేయాలి కదా, మగవాళ్ళు ఏం చేస్తారు, అందుకనేసి ఆడవాళ్ళం కూడా వెళ్తాము మేము. తర్వాత తోడు పెళ్ళి కొడుకోవాలి మమ్మీ. వచ్చా నీకు? ఇప్పుడు గరిక ముంత తీసుకురావడానికి వెళ్తున్నారు. మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి. ఇంకా కొన్ని వీడియోలు తీయలేకపోయానండి. మంగళసూత్రం తీసుకొచ్చేటివి, బాసికాలు తీసుకొచ్చేటివి, ఇప్పుడు తీసుకెళ్తుంటాను లోపల పెట్టేటివి, అట్లాంటివి చూపించలేదు, ఎందుకంటే వేరే పనిలో ఉండి మర్చిపోయాను తీయటం. ఇంకా లోపల కూర్చొని మేము నలబూసలు గుచ్చుతున్నాము, తరమరాలు బియ్యం కలుపుతున్నాము. ఇట్లా ముత్తైదువులు అనేవాళ్ళు ఉండి ఇట్లా అట్లా అందరూ కలుపుతూ ఉంటే బాగుంటుందండి, పిల్లలకి మంచి జరిగిద్ది అంటారు కదా, అందుకనేసి ఇట్లా ముత్తైదువులను పిలుస్తారండి. అవన్నీ కలిపాక ఒక క్లాత్లు వేసి కడుతున్నామండి. పెళ్ళి కాసేపట్లో అయిపోయిద్ది, కానీ దాని వెనక ఎంత శ్రమ ఉంటుందండి, ఎన్ని రోజులు కష్టపడితేనో ఆ పెళ్ళి అయింది. ఎంత కష్టపడ్డా పెళ్ళి సక్సెస్ అయిందనుకోండి, సంతోషంగా ఉంటాం మనం. అబ్బా మనం ఎంత కష్టపడ్డా మనకు ఫలితం దక్కిందనేసి మనం చాలా సంతోషంగా ఉంటాము. కానీ ఆ పెళ్ళి సక్సెస్ కాకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటాము.
మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా హెల్ప్ చేయాలని ఉంటే పాపం ఒక్కళ్ళే ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఒక్కళ్ళే చేసుకోవడం అంటే చాలా కష్టం అండి ఆ పనులు అవన్నీ. అంటే పనులు ఇంట్లో గిన్నెలు తోమటమో, బట్టలు ఉతకటమో కాదండి. ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా! అట్లాంటి పనులు చేయండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. వీళ్ళు పెళ్ళికొడుకుకి నాయనమ్మలు అవుతారండి. అందరి ఫోటోలు, వీడియోలు తీయలేకపోయానండి. ఎందుకంటే ఫోటోగ్రాఫర్‌లే స్టేజ్ మీద సరిపోయారు. ఇంకా అసలు ప్లేసే లేదు. అందుకనేసి తీయలేదు. పిల్లలకి ఇచ్చాను. పిల్లల్ని తీయమంటే వాళ్ళు ఏంటేంటో తీశారు. నన్ను ఫోటోలు తీయమని వాళ్ళకి సెల్ ఇస్తే నన్నే తీయలేదు అసలు వాళ్ళు. పెళ్ళికొడుకు వాళ్ళ మమ్మీ వాళ్ళు బట్టలు పెట్టేవి అవన్నీ అసలు ఏమీ తీయలేకపోయామండి. ఏదో అట్లా అయిపోయింది ఇంకా. పెళ్లి చివరి ఘట్టానికి వచ్చిందండి. మంగళసూత్రానికి పూజ చేసి హారతిస్తున్నారండి. అసలు పెళ్లిలో తీయాల్సిన ఫోటోలు మంగళసూత్రం కట్టేటివి, తలంబ్రాలు పోసుకునేటివి, బిందెలో ఉంగరాలేసి ఆడుకునేటివి అట్లాంటివన్నీ తీసుకోవాలి కానీ ఏమీ తీయలేదండి. పిల్లలకి ఇస్తే పాపం వాళ్ళకి చేత కాదుగా వాళ్ళు తీయలేదండి. అందుకని మన షార్ట్లన్నీ పెట్టాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అక్షింతలు వేస్తుంటే వాళ్ళని తీశాను ఇంకా నేను. ఇంకా అందరం కలిసి రీల్ చేద్దాం అనుకున్నాం. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి.